కార్యక్రమాన్ని అన్న కొంచెం అన్న జెండా అన్ని వెనక్కి ఉండాలని అన్ని మొత్తం అందరూ వెనక్కి ఉండాలి. దయచేసి బ్యానర్ కి అడ్డం ఎవరు ఉండకుండా అందరూ వెనక్కి రావాలి. అందరూ వెనక్కి అందరూ బ్యానర్ వెనక్కి వచ్చేయాలి. అందరూ బ్యానర్ వెనక్కి వచ్చేయాలి. బ్యానర్ దగ్గర ఎవరు కనపడకూడదు. అందరూ వెనక్కి రావాలి. అందరూ వెనక్కి రావాలి. ఎవరు ముందు ఉండకూడదు. బాబు సైడ్కి వచ్చే అంతా వెనక్కి వచ్చేయండి. అమ్మ ఎన్నిక ఎన్నికరా ఎన్నికరా అందరూ జెండాలు పైకెత్తాడన్నా. జెండాలు అందరూ పైకెత్తండి. హిందువులకి ఎక్కడెక్కడి నుంచి వచ్చిన వెలుమూలల నుంచి వాల్మీకి సోదరులకు అందరికీ ధన్యవాదాలు. మనము ఒక ఓటు బ్యాంకు గానే చూస్తున్నారు కానీ మమ్మల్ని ఎవరు ఎస్టీ సాధన కోసం కానీ ఏదైనా ప్రతి ఒక్కరూ మనల్ని వాల్మీకులు రాజకీయంగా వాడుకుంటున్నారు కానీ ఎవరే కానీ మన ఎస్టీ సాధనకి ఎవరు ఒక ముందడుగు కూడా వేయడం లేదు. ఎంతమంది అంతా వాల్మీకుల్ని చాలా ఒక అందరికీ వృత్తిరీత్యా బీసీ కులాలందరికీ వృత్తి ఉంది కానీ ఒక వాల్మీకి వాళ్ళకి ఒకటే వృత్తి లేదు. చాగల వాళ్ళకి ఇస్త్రీ చేసుకోవడానికి ఇట్లా ప్రతి కులానికి ఒక వృత్తి ఉంది. వడ్డర వాళ్ళకి వడ్డర చేసుకోవడానికి ఇవన్నీ ఉన్నాయి కుల వృత్తులు. కానీ మన కులానికి ఏది వృత్తి లేదు. మనల్ని వెనుకబడిన దాని కింద ఇప్పుడు మనం ఏజెన్సీ ఏరియాలో ఎస్టీలుగా ఉన్నాము కానీ ఇక్కడ చూస్తే మనం బీసీలుగా మనం పిల్లలకు కానీ మనకు కానీ ఉద్యోగ అవకాశాలు కూడా తక్కువగా ఉన్నాయి. ఇవన్నీ దృష్టిలో తీసుకొని మనల్ని ఎస్టీలో చేర్చాలని పైన కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని అందరినీ కోరుకుంటున్నాము. అదే విధంగా మనకి కుల వృత్తి లేదు కాబట్టి మనకి తలారి అనేది పాత పద్ధతిలో ఉండే అది తీయడం జరిగింది. మనకి వంశపారపరంగా తలారులు అని ఒక దాని సంస్థని విఆర్ఏగా చేసినారు. అది కూడా మనకి కంటిన్యూ చేయాలని మన వంశం అట్లే తలారులు దాని కింద విఆర్ఏ ఇది కాకుండా మన వాళ్ళకి కంటిన్యూ చేయాలని నేను డిమాండ్ చేస్తున్నాను. జై హింద్, జై వాల్మీకి. ఎన్నో దశాబ్దాల కళ అయిన మా వాల్మీకుల్ని ఎస్టీలో జాబితాలో చేర్చే అంశం పైన ఈరోజు మహర్షి వాల్మీకి సేవాదల్ మన గౌరవనీయులు కొండపల్లి అప్పులప్ప అన్న గారి ఆధ్వర్యంలో ఎస్టీ జాబితాలో చేర్చడానికి అనంతపురంలో మొట్టమొదటిగా కలెక్టర్ ఆఫీస్ నుంచి 12 o'clock నుంచి కలెక్టర్ ఆఫీస్ ర్యాలీగా ఏర్పడి మా డిమాండ్ ని ప్రభుత్వం ముందు ఉంచుతున్నాం. ఎన్డీఏ పక్షంలో భాగస్వాములైన తెలుగుదేశం కావచ్చు, జనసేన పార్టీ వాళ్ళు కావచ్చు, గతంలోనే మీరు తీర్మానం చేసి పంపినారు. ఆ తీర్మానాన్ని ముందు కదిల్చి వాల్మీకి ఎస్టీలో జాబితాలో చేర్చడానిపైన కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తేవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో వాల్మీకి జిల్లాలోనే కాకుండా రాష్ట్రమంతా వాల్మీకి సంఘాలు, వాల్మీకి నాయకులంతా కూడా ఏకమై కార్యాచరణ జేఏసీగా ఏర్పడి కార్యాచరణ ప్రకటించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి ఇచ్చి ఎస్టీ సాధించే వరకు ఈ ఉద్యమాన్ని ఆపేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు అనంతపురం జిల్లా నడిబొడ్డున 12 o'clock నుంచి కలెక్టరేట్ వరకు మహర్షి వాల్మీకి సంఘం ఆధ్వర్యంలో జిల్లా నలుమూలల నుంచి వాల్మీకి యువనేతలు, వాల్మీకి కుల బంధువులందరూ ఈ ర్యాలీ కార్యక్రమానికి ఇచ్చేసేందుకు మరొకసారి అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ, గత ప్రభుత్వ పాలకులు మా కులాన్ని చాలా వెనుకబడిన కులంగా చూడమే కాకోకుండా మా యొక్క జాతిని అనగదొక్కాలని ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాకోకుండా మేము మా తాత ముత్తాతల కాలం నుంచి గతంలో మాకు ఎస్టీ కుల జాబితాలు, మాకు ఎస్టీ కుల సర్టిఫికెట్లు చాలా ఉన్నాయి. అంతేకాకోకుండా మమ్మల్ని ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మేము కొన్ని జిల్లాలలో బీసీలు గాను, కొన్ని జిల్లాలలో ఎస్టీలు గాను ఈ ఆంధ్ర రాష్ట్రంలోనే ఉన్నాము. పక్కనే ఉన్న కర్ణాటకలో మాకు బంధుత్వాలు చాలా ఉన్నాయి. మా అమ్మాయిలు అక్కడ ఇస్తే వాళ్ళకు పుట్టిన సంతానం ఎస్టీలుగా ఉన్నారు. అక్కడ అమ్మాయిలు ఇక్కడ చేసుకుంటే బీసీలుగా ఉన్నాము. మాకు ఏంటి కుల వివక్ష అనేది మాకే అర్థం కాకుండా ఉంది. కనీసము జరిగే భవిష్యత్తు తరాలు మా పిల్లలకైనా ఎస్టీలో మా పిల్లలైనా ఎస్టీలో చేర్చాలని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.
గత ప్రభుత్వం అయితే మరో రకంగా కొత్త జీవో తెచ్చి నాటకమాడి మమ్మల్ని ఓట్ల కోసమే ఉపయోగించిందని ఈ సభాముఖంగా ఈ పత్రముఖంగా మీకు తెలియజేస్తున్నాం. ఇప్పుడున్న ప్రభుత్వం కూడా 2 సంవత్సరాలు అయినా కూడా మాకు ఫస్ట్ బిల్లు మీకు మిమ్మల్ని ఎస్టీలో చేస్తామని చెప్పిన ఈ ప్రభుత్వం కూడా ఎస్టీలో చేర్చిన దిశగా మాటలు కలపడం లేదు. కాబట్టి ఈ వాల్మీకులంతా కలిసి మేము ఈ ఉద్యమాన్ని ఈ మూడు సంవత్సరాల్లో మాకు వచ్చే మహర్షి వాల్మీకి జయంతి రోజు లోపల మా కులానికి ఒక మంచి సంకేతం ఇవ్వకపోతే మేము ఈ సమ్మెను ఉధృతం చేస్తామని ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తూ వినిపిస్తున్నాము.